ముందుగా ఇంత అపూర్వమైన అవకాశం ఇచ్చిన రాజమహేంద్రవరం ఆడపడుచులకి, అన్నదమ్ములకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి జీవం ఇచ్చే జలానికి, మన జీవనానికి ముఖ్యమైన మన నుడికి గౌరవం తెలపడానికి, మనం అంతరించిపోతున్న విలువల్ని కాపాడుకోవడానికి, కాలుష్యానికి గురవుతున్న నదీ జలాల్ని కాపాడుకోవడానికి మన నుడి మన నది కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ముందుగా ఈ కార్యక్రమానికి గురువుల ఆశీస్సులు ఈ రోజున సుబ్బరాయుడు గారి శర్మ గారి ద్వారా మనకి రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంత అద్భుతంగా మీరు కాటన్ మహాశయలో ఇన్సిడెంట్ మీరు సంఘటన చెప్పడం మాకు నిజంగా చాలా బలంగా మనసుకు తాకింది. అలాంటి పెద్దలు సుబ్బరాయుడు శర్మ గారికి మనస్ఫూర్తిగా మీకు నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎలాంటి గొప్ప ప్రోగ్రాం అయినా సరే గురువుల ఆశీస్సులు లేకుండా ముందుకెళ్ళాం. ఈరోజు గురుస్థానంలో ఉన్న సుబ్బరాయుడు శర్మ గారికి మనస్ఫూర్తిగా నా పాదాభివందనం ఎందుకు తెలియజేస్తున్నాను. సాక్షాత్తు గురు రూపంలో ఇక్కడ ఉన్నారు. మనకి భగవంతుడు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు వారి నోటి ద్వారా వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోమారు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఏదైనా ఒక కార్యక్రమం స్టార్ట్ చేయబోయే ముందు గురువుకి దండం పెట్టుకొని ముందుకెళ్తే దానికి మనకి ఎదురుండదు. అందుకని ఈరోజు గురు రూపంలో వచ్చిన సుబ్బరాయుడు శర్మ గారికి మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అలాగే ఈ రోజున ఈ సంధ్యా సమయంలో ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు, దీనిని ముందుకు తీసుకెళ్లిన పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ కార్యక్రమం వెనుక ముఖ్య ఉద్దేశం, ఏదైతే జీవం ఇచ్చిందో మనకి ఈ జలాలు, ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం కరోనా వైరస్ ఎలాగ ప్రపంచాన్ని మొత్తం కుదిపేస్తూ ఉందో. ప్రకృతి కోపానికి గురైతే, ప్రకృతి విలపిస్తే గొప్ప నాయకులు కూడా ఇళ్లలో కూర్చోబెట్టగలదు. ఈ రోజున కరోనా వైరస్ అదే తీసుకొచ్చింది. అంటే మన ప్రకృతిని గౌరవించకపోతే, నదీ జలాలని కానీ ప్రకృతిని కానీ గౌరవించకపోతే మనకి ప్రకృతి శిక్ష ఎలా ఉంటుంది ఈ రోజున కరోనా వైరస్ ద్వారా చూస్తున్నాం. అత్యంత శక్తివంతులైన దేశాల నాయకుల్ని కూడా ఇళ్లలో 4 గోడల మధ్యలో కూర్చోబెట్టేసి, భవిష్యత్తులో మనకు అలాంటివి జరగకుండా మేము నదుల్ని కాపాడుకుంటాం. ఏదైతే భాష ఉందో మాట్లాడటానికి, ఈ రోజున 1000 కోట్లు సంపాదించడానికి, 1000 ఎకరాలు సంపాదించడానికి కూడా కారణమైన భాష మీద పెరిగి ఆ భాషని చంపేద్దామంటే ఆ భాషని కాపాడుకోవడానికి మేము ఉన్నాం. ఈ తరం బతికుంది. ఇంకా సంస్కృతిని కాపాడుకుంటాం, ధర్మాన్ని నిలబెడతాం, సత్యం కోసం గొంతులు తెక్కోడ్చుకుంటాం అని చెప్పడానికి. ఎందుకంటే సంస్కృతిని చిల్లరగా ఆలోచించి సంస్కృతిని చంపలేం, భాష పేరు మీద భాష నిర్మూలించలేం. అనేక 1000 సంవత్సరాలుగా ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి కూడా మన సంస్కృతిని దెబ్బ కొట్టడానికి వచ్చినప్పుడల్లా ఈ దేశం సంస్కృతి వాళ్ళని మార్చింది, కానీ ఆ దేశపు పరాయి దేశాల సంస్కృతిని మనల్ని మార్చలేదు. ఎందుకంటే ఇది వేలాది సంవత్సరాలుగా వేదాలతో వాటి వారసత్వంగా మనం బతుకుతా ఉన్నాం. మన డిఎన్ఏలో ఉంది. ఇది మన లోపలికి వెళ్ళిపోయింది. ప్రకృతికి గౌరవం, మిగతా సంస్కృతులకు గౌరవం, మిగతా మతాలకు గౌరవం, అది భారతదేశ జీవన విధానంలో భాగం. అది అందుకని ఈ రోజున మన భాషను రక్షించుకోవడానికి, అంతరించిపోతున్న నదీ జలాలు, కాలుష్యానికి గురవుతున్న నదీ జలాలను పరిరక్షించుకోవడానికి ఈ రోజున శ్రీకారం చుట్టాం. ఈ కాలంలో దీని కొరకు ముఖ్య ఉద్దేశం పాలసీల్లోకి తీసుకురాబోయే ముందు ముఖ్యంగా మనం ఈ రోజున ఒక అవగాహన అన్నమాట, మన నదీ జలాలను ఎలా కాపాడుకోవాలనేది. అందుకని చాలామంది పెద్దల ద్వారా, శాస్త్రవేత్తల ద్వారా భవిష్యత్తులో ఎలాంటి పాలసీలు ఉండాలి ప్రభుత్వాలకు తెలియజేయడానికి, అలాగే మన అధికారంలోకి వస్తే మనం చేయడానికి వీటన్నిటి మీద ముందస్తు చర్యగా మొదలు పెడుతున్న అవగాహన తీసుకెళ్తున్న మన నుడి మన నది కార్యక్రమం ద్వారా. ఇందాక
ఇక్కడికి రాబోయే ముందు అక్కడ బాలికలకి బాలబాలికలకి అందరికీ కూడా పెద్ద బాల శిక్ష పుస్తకాలు ఇవ్వడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం సంపూర్ణమైన జ్ఞానం ఇస్తుంది పెద్ద బాల శిక్ష. అందుకని దాంట్లో భాగంగా వాళ్ళకి ఇచ్చాం. సో మీ అందరూ కూడా మన నుడి మనది మీ స్థాయిల్లో ఎవరెవరి స్థాయిల్లో ఏమి చేయగలరో మన భాషను పరిరక్షించుకోవడానికి, మన సంస్కృతిని పరిరక్షించుకోవడానికి, మన నదీ జలాలని కాలుష్యాల బారిన కాకుండా కాపాడడానికి ఇవన్నీ ఎవరి స్థాయిలో వాళ్ళందరూ మనం కృషి చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుని అద్భుతమైన అవకాశం ఇచ్చిన జనసేన నాయకులందరికీ పేరు పేరున, మా ఆడపడుచులకి, మహిళా నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొత్తం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఈ కార్యక్రమానికి అండగా నిలబడ్డ పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు విశ్వస్వ కళ్యాణమస్తు ప్రాణిషు సద్భావనాస్తు సర్వే జనా సుఖినో భవంతు. గోదావరి మాతా కీ